నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి హెల్త్పై కేర్ పెరిగిపోయింది. ఎవరికి వారు హెల్దీ ఫుడ్ను డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిరుధాన్యాలను అంటే రాగులు, జొన్నలు, కొర్రలు, బజ్రా వంటి ధాన్యాలను కావాలనుకుంటున్నట్లుగా వండుకొని తింటున్నారు. నిజానికి చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదే, కానీ అందరికీ పడవని చెబుతున్నారు నిపుణులు. మరి వీరిని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇది ఏ విషయంలోనైనా వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా ఫుడ్ విషయంలో పాత తరానికి చెందిన వారు ఇప్పటికీ హెల్దీగా ఉన్నారు. మనతో పోలిస్తే వారి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం అప్పటి ఆహారం, ముఖ్యంగా చిరుధాన్యాలతో తయారు చేసిన వంటలను ఎక్కువగా తినేవారు. అలాగే కష్టపడి పనిచేసేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే చాలు, వెరైటీ ఫుడ్స్ డోర్ ముందుకే వచ్చేస్తున్నాయి. నచ్చిన ఫుడ్ను ఆర్డర్ పెట్టుకుని తినేస్తున్నారు. ఫుడ్ విషయంలో అప్గ్రేడ్ అయినట్లే హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో కూడా చాలా అప్గ్రేడ్ అయ్యాం. అందుకే చాలా మంది మళ్ళీ అప్పటి ఫుడ్ను డైట్లో చేర్చుకుంటున్నారు. చిరుధాన్యాలను మనలో చాలా మంది వాడుతున్నారు. నిజానికి అవన్నీ చాలా మంచివి, కానీ మన బాడీకి సరిపోతాయో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి అందరికీ పడకపోవచ్చు. అలాంటి టైంలో కొత్త సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు అసలు ఏ గ్రెయిన్స్ పడుతుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ముందుగా సజ్జలు. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటుగా మెగ్నీషియం, ఫైబర్ ఉంటాయి. వీటిని మన డైట్లో చేర్చడం వలన మన బాడీ వెచ్చగా ఉంటుంది. అయితే థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం వీటిని తక్కువగా తినాలి, మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. తరువాత జొన్నలు. వీటిని మనం జావా, అంబలి లేదా రొట్టెగా తీసుకోవచ్చు. వీటిలో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సిలియాక్ సమస్యలు ఉన్నవారు మాత్రం జొన్నలకు దూరంగా ఉండాలి. జీర్ణ సమస్య ఉన్నవాళ్ళు కూడా వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఇక తరువాత రాగులు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ ఎముకలను ఉక్కులా తయారు చేస్తాయి. బరువును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్న వారికి ఇది బెస్ట్ ఫుడ్, కానీ జీర్ణ సమస్యలున్న వాళ్ళు వీటిని తినకపోవడం మంచిది. ఇకపోతే బార్లీ. వీటిని వర్సిటైల్ అని చెప్పొచ్చు. ఇందులో పోషకాలన్నీ ఎక్కువగానే ఉంటాయి. హై ఫైబర్ ఉంటుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఎవరికైతే గ్లూటెన్ పడదో అలాంటి వాళ్ళు ఈ బార్లీలో తయారైన రోటీలను కానీ జావను కానీ అవాయిడ్ చేయాలి. తర్వాత మొక్కజొన్న పిండి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు తక్కువగా తీసుకోవడం మంచిది. ఇక చివరిగా రాజ్గిరా గ్రెయిన్స్. జొన్నలు, సజ్జలు, రాగులతో పోలిస్తే వీటిని చాలా తక్కువ మందే తీసుకుంటారు. అయితే వీటిలోని గుణాలేంటో సరిగ్గా తెలియక వీటిని పట్టించుకోరు. కాగా ఈ గ్రెయిన్స్లో హై ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉన్నాయి. ఇవి న్యాచురల్గా గ్లూటెన్ ఫ్రీ, అలాగే త్వరగా డైజెస్ట్ అవుతాయి. అయితే ఎవరికైతే తోటకూర అంటే అలర్జీ ఉంటుందో అలాంటి వారు వీటిని అవాయిడ్ చేయడం మంచిది.